తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఏకాగ్రత పెంచుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. కేజీ నుంచి పీజీ వరకు నిర్లక్ష్య ధోరణి పక్కన పెట్టండి. యాటిట్యూడ్ని వదిలిపెట్టండి. ఈగోను తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నెత్తి మీద పడతాయి. వేరే వాళ్ళ బాధ్యతలు కూడా టైం బీయింగ్ మీరు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఒక లాంగ్ లీవ్ తీసుకుని ఒక వారం రోజులో 15 రోజులో ఒక గ్యాప్తో మళ్ళా తిరిగి జాయిన్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఎందుకు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది అనుకూలము. విస్తరణకు కూడా ఇది అనుకూలమైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈ రోజు అందుకోబోతారు. రుణాలు చేసుకోవాలంటే కూడా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే అపోహలు తగ్గి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనితో పాటు కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక కుటుంబ పెద్దతో కలిసి కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద అందరి యొక్క ఆమోదంతో కనుక ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర ఆ నిర్ణయం సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి, ఆ కీలకమైన పని ఏమిటి అనేది మీ కుటుంబాల్లో మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే రాజకీయాల పరంగా చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు పథకాలను నిర్ణయించడం కానీ మీ సెల్ఫ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈరోజు జాగ్రత్త వ్యవహరించండి. గోప్యతను పాటించండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మే ప్రయత్నం ఈరోజు చెయ్యకండి. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఏ పాత్రలు అయితే కోరుకుంటున్నారో అవి మీకు దక్కే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే క్రీడాకారులు విజయం సాధిస్తారు. పథకాలు కూడా తెచ్చుకుంటారు. హస్తకళల వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీరు కస్టమర్స్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. నాణ్యతను పాటించండి. అయితే కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. టెండర్ వేయడానికి మంచి సమయము. ఈరోజు టెండర్స్ వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి పూజ చేయించుకొని నువ్వుల నూనె దీపం కనుక పెట్టుకున్నట్టయితే అభిషేకం చేసుకుని దీపం పెట్టుకున్నట్టయితే కనుక ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి ఏమైనా ఆటంకాలు కానీ ఒడిదుడుకులు కానీ మీ జీవితంలో ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటారు. చదువు యొక్క విలువ వీరికి ఈ రోజు తెలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. వారి సపోర్ట్ సహకారాలు ఉంటాయి. ఇంక్రిమెంట్స్ వస్తాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి. ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా ఈ రోజు ప్రారంభించండి. పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం ఈ రోజు పెట్టకండి. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. లాభాలు వస్తాయి. రుణ ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే గతంలో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఉత్సాహంగా ఈ రోజు కనపడతారు. మరీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రము ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ రోజు చేసుకోబోతున్నారు. సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణం కానీ ఏదైనా సగంలో ఆగిపోయి ఉంటే ఆ పనులు ఈ రోజు ప్రారంభించే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోయే అవకాశం ఉంది. ఏదైనా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు తక్షణమే తీసేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మీరు సాధించడం ద్వారా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని మీ ప్యాకేజీ పెంచే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి వేరే కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్స్ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆ అవకాశాన్ని వదులుకోకండి. అయితే కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరుగుతుంది. పారితోషికం కూడా చక్కగా పెరుగుతుంది. క్రీడాకారులు విజయం సాధిస్తారు. పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళలు లాభాలు పెరుగుతాయి. కస్టమర్స్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. నాణ్యతా విలువలను పాటించండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు లాభపడతాయి. కాంట్రాక్టుల మీద సంతకాలు చేయాలన్నా లేదా కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా లేదా టెండర్లు వేయాలన్నా టెండర్లకి డేటు ఫిక్స్ చేయాలన్నా ఈ రోజు వీటి సంబంధించిన పనులు చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర మంచి లాభాలు తెచ్చుకునే అవకాశము, విజయాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరుట ఏదైనా మీ కష్టం చెప్పుకొని మీ యొక్క ఆటంకం చెప్పుకొని మీ పేరు మీద శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే ఆ ఆటంకం తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే విద్యలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లేందుకు ఈ రోజు మీకు వీసా రావడం కానీ లేదంటే శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు అనుకున్న మార్పులు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఈ రోజు పొందకపోవచ్చు. మరెప్పుడైనా ప్రయత్నం చేయండి. లేదంటే ఉద్యోగాలు మారాలన్నా లేదా ఇంకొక స్థానానికి వెళ్ళాలన్నా దానికి సంబంధించిన ఏర్పాట్లు మరొక రోజు చేసుకోండి. ఈ రోజైతే స్తబ్దుగా ఊరుకోండి. అంత కలిసొచ్చే పరిస్థితి కనపడట్లేదు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణ కోసము లేదా అంటే ఒప్పందాలు చేసుకోవడానికి వాటన్నిటికీ ఈ రోజు చాలా చక్కని అవకాశము. ఈ రోజు చేసుకున్న మీ ఈ ఒప్పందాలు ఉత్తరోత్తర విజయాలు సాధించడము, లాభాలు తెచ్చిపెట్టడము, సక్సెస్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కొంతమందికి కొన్ని ప్రదేశాల్లో ఉండే రైతులకు వాతావరణం వల్ల ఇబ్బంది కలిగి పంట నష్టపోవడమో లేదంటే పశువులు నష్టపోవడమో ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఈ రాశిలో ఉండే వారికి లేవు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కలహాలు తొలగిపోతాయి. అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్త కొత్త కాంట్రాక్ట్స్ అంటే ప్రాజెక్టులు తీసుకోవడము, మీరు అంటే నిరుద్యోగులై ఉండి వేరే దానికి ఎంఎన్‌సి కంపెనీస్‌కి వెళ్తామనో, లేదా కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి వెడతామనో, ఏదో మీరు ఏ నిర్ణయం అయితే తీసుకొని గతంలో అది చెయ్యలేకపోయారో, దాన్ని ఈరోజు అమలుపరిచే ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు తప్పనిసరిగా ఉదయం శివాలయానికి వెళ్ళండి. కుదరలేని వాళ్ళు ఇంట్లోనైనా సరే శివుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి మీ యొక్క కష్టాన్ని కానీ మీ యొక్క ఇష్టాన్ని కానీ చెప్పుకొని కోరిక చెప్పుకొని కాలభైరవాష్టకాన్ని వింటూ స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు గోచారరీత్యా. ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పవలసి వస్తే కుంభ, మీన, మకర రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. వృశ్చిక, మేష, కర్కాటక రాశుల వారికి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. నమస్తే.